ప్రభుత్వ రంగంలో అంతరిక్ష పరిశోధనలు గడిచిన 70 సంవత్సరాలుగా భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ 3 అంతరిక్ష పరిశోధనలో భారతదేశం కూడా ఉంది. ఇస్రోకు ఆనాడు వేసిన పునాది నేడు చంద్రమండలానికి కూడా శాటిలైట్ పంపించే స్థాయికి భారత్ ఎదిగింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో చంద్రమండలంలో భారతీయులు కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక భారతదేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం 120 కోట్ల మొబైల్ ఫోన్స్ గలగలా మోగుతూ ఉన్నాయంటే కారణం ఇస్రో శాటిలైట్స్. ప్రభుత్వ రంగంలో తిరుగులేని సంస్థగా ఎదిగింది. ఇక అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతరిక్ష రంగంలో కూడా శాటిలైట్స్ ఎవరైనా పంపించుకోవచ్చు అనే అవకాశం కల్పించారు. ప్రైవేట్ రంగంలో అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. స్టార్టప్లు, ముఖ్యంగా యువత ఈ రంగంలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన గెలాక్సీ ఐ స్పేస్ అభివృద్ధి చేసిన మిషన్ దృష్టి అనే శాటిలైట్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. ప్రైవేటు రంగంలో 195 కేజీల బరువున్న అత్యంత బరువైన ప్రైవేట్ రంగంలోనే అభివృద్ధి చేసి అంతరిక్షంలో పంపించిన మొదటి శాటిలైట్గా ఇది చరిత్ర సృష్టించింది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ప్రధానమంత్రి కొనియాడారు. ఇక ఈ 195 కేజీల బరువున్న మిషన్ దృష్టి ఒక భారతీయ ప్రైవేట్ సంస్థ, అంటే గెలాక్సీ ఐ స్పేస్ అనే స్టార్టప్ కంపెనీ ప్రపంచంలోనే మొదటిసారిగా ఆప్టోసార్ అనే టెక్నాలజీని ఈ కంపెనీ అడాప్ట్ చేసుకొని ఈ టెక్నాలజీని ఉపయోగించింది. రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలో ఇస్రోకి ధీటుగా ప్రైవేట్ సంస్థలు కూడా ఎదగాలని కోరుకున్నాం. అంతరిక్ష రంగం అంటే కేవలం ఏదో స్పేస్ స్టేషన్లో నిర్మించడం, చంద్రమండలం మీద అడుగు పెట్టడమే కాదు. మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఉపయోగించే మొబైల్స్ పనిచేస్తున్నా అంటే దానికి కారణం శాటిలైట్లు. ఇక టీవీలు 24 గంటలు మోగుతూ ఉన్నాయి, 960 ఛానల్స్ అంటే దానికి కారణం శాటిలైట్స్. కమ్యూనికేషన్ లేనిదే మానవ జీవితం లేదు. శాటిలైట్ లేనిదే ఇంటర్నెట్ కూడా నడవదు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక విప్లవానికి పునాది సమాచార వ్యవస్థ. ఐటీ రంగం ఈరోజు ఎంత డెవలప్ అయిందంటే కారణం కూడా శాటిలైట్ల ద్వారా అందుతున్న ఇంటర్నెట్ కానీ, సమాచార మార్పిడి కానీ, సమాచారం ట్రాన్స్మిషన్స్ కానీ, ఇవన్నీ అనేక రంగాల మీద దాని ప్రభావం ఉంది. కమ్యూనికేషన్ లేనిదే ఇక ఈ యుగాన్ని మనం ముందుకి తీసుకెళ్ళడం సాధ్యం కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో కేవలం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఈ శాటిలైట్లని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇవ్వటం మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని శాటిలైట్ ప్రభుత్వ రంగంలో అంతరిక్షంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటర్నెట్ మరింత చౌకగా ప్రతి వ్యక్తికి లభిస్తుంది. ఇప్పటికే స్పేస్ ఎక్స్ చేస్తున్న ప్రయోగాలు మారుమూల అటవీ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ ఇవ్వడానికి అనువైన టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చింది. అయితే అది కొంచెం ఖరీదైన వ్యవహారంగా ఉంది. రాబోయే రోజుల్లో ధరలు తగ్గిపోతాయి ఎక్కువ మంది ఆ రంగంలోకి వచ్చిన తర్వాత. అందువల్ల ఇంటర్నెట్ వేగం కూడా బాగా పెరుగుతుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రాబోయే రోజుల్లో ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా మాయమైపోతాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి స్పేస్ ఎక్స్ ఇంటర్నెట్ భారతదేశంలో ఇప్పటికే సేవలు అందిస్తూ ఉంది. దాని ప్యాకేజీ ధర ఎంత ఉంది, దాని స్పీడ్ ఎంత ఉంది, భారతదేశంలో దూసుకెళ్లాలని స్పేస్ ఎక్స్ చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయా లేదా, దానికి ఆటంకం కలిగిస్తుంది ఎవరు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.